వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. తన పేరు నాగరాజు అండి, భీమవరం నుంచి వస్తున్నారు. తన పరిస్థితి మరి సంవత్సర కాలం నుంచి మరి నరాల పరిస్థితి వచ్చిందంటండి. నడవలేరు, మరి ఎటు ఏ పని చేయలేరు, మరి ఇక్కడి నుంచి అటు వెళ్ళలేరు, అన్ని మంచం మీద అంటండి. మరి చాలా హాస్పిటల్ తిరిగి ఎన్నో మెడిసిన్ మరి వాడారు, కానీ స్వస్థ దారిలో ఇంకా చేతులెత్తేసారంట. మా వల్ల కాదు, ఇతను మరి ఇంక పని చేయడు, ఇంకా బతుకుతో కష్టం అని చెప్పేశారంట. ఇంటికి తీసుకుపడి చెప్పారంట. మరి ఇంటికాడ మరి ఆ మట్టి తీసుకొచ్చి మంచం మీద వేస్తూ మరి తన భార్య ఎంతో మరి సేవ చేస్తూ ఉండేవారంటే. భీమవరంలో కోపేల్లో జరుగుతున్న ఒక సహోదరుడు ఇలా కైకల్లో యెహోవాకు జల మందులో మరి కార్యం దేవుడు చేస్తున్నారు, అక్కడ తీసుకెళ్ళండి అమ్మని చెప్పారంటండి. ఆ మాట నమ్మి మరి యెహోవాకు జల మందిని తను తీసుకుని వచ్చారంతో ప్రయాసపడి తండ్రి సందుకు వచ్చి తండ్రి వారాలు చెప్పారంటండి. మరి వారాలు తిరుగుతుండగా ఒక్క వారం కోరుకుంటూ వచ్చి ఈ రోజు మరి దేవుడి సందులో నిలబడ్డారండి. మరి మంచం మీద ఉన్న స్థితి సంవత్సర కాలం మరి మంచం మీదే అన్ని చేస్తూ మరి ఎంతో మరి బాధపడుతూ ఉండేవారు. దాంట్లోకి నా వల్ల కదా ఇంకా సుఖం లేదని చెప్పేశారంట. అటువంటి వ్యక్తి మందిరం రాగా అయ్యగారితో మన ప్రార్థన చేయించుకుని దేవుడు ముట్టి స్వస్థపరిచి ఈ రోజున సజీవంగా దేవుడి సాక్ష్యం జీవించి ఆచరించిన గాక.